జయరామ్ గారితో మాట్లాడదాం. సో జయరామ్ గారు, నేను మీకు ఒక బయట వినిపిస్తాను. వెంకటేశ్వర్లు గారు మీకు ఇద్దరికి ఒకసారి వినండి. ఇది విన్న తర్వాత మాట్లాడదాం. యా ఒక ఇతను జబర్దస్త్లో చేస్తాడు, మరి ఎవరో అంత నాకు తెలీదు అతను ఎవరో, కానీ అతను చేసిన ఒక వీడియో వినండి, మాట్లాడతాడు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బు ఉందా కొని సిద్ధంగా ఉన్నారా కొని ఇట్లా అమ్ముతారు పై ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా అవ్వని పని. ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. అది జరగని పని. అది అందుకే చెప్తున్నాను కదా, అసలు అందుకే ఎవరు వెళ్ళలేదు. కొనుగోలు శక్తి ఎవరికి లేదు ఇక్కడ ప్రస్తుతానికి. ఇడుపు కాగితం అనే సినిమా వస్తుంది. రైట్. ఇడుపు కాగితం సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి డబ్బింగ్ చెప్పాలి. వెళ్ళిపోవాలి అని అంటే ఇక్కడ ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఆస్తులన్నీ అమ్మకానికి పెడితే అంత కొనుగోలు శక్తి ఉందా తెలంగాణ వాళ్ళకి? అంత సూట్ కేసులు తెచ్చి ఇచ్చేసి వెంటనే కొనుక్కొని అమ్మేస్తే కొనుక్కొని ఉండడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నారు ఆయన. ఒకటి నేను ఇది చెప్పాలి. అప్పుడు అతను వేసిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్తున్నా తప్పితే నేను ఆన్సర్ చెప్పదలుచుకోవాలి దీనికి. యా యా ఒకటి, తెలంగాణను దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు, యా తెలంగాణ ఆస్తులు దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ హక్కులను దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ భూములు దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ కాంట్రాక్టులను దోపిడీ చేసి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ యాసను భాషను తెలంగాణ భావాన్ని తెలంగాణ సంబంధించిన సర్వం దోపిడీ చేస్తున్న తెలంగాణ కావాలని అడిగింది. అంటే తెలంగాణ లోపల నేను ఒక్కటే, తెలంగాణలో మీకు ఆస్తులు ఎక్కడివి, తెలంగాణలో మీకు భూములు ఎక్కడివి? ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ ఉండలేదు, ఇక్కడ చెలక దున్నదోయలేదు, మేత లేదు, భూమి పండించలేదు, భూములు ఎక్కడివి? ఇది కదా మేము అడగాల్సింది. నువ్వు అమ్మడానికి నీది కాని భూమిని నువ్వు ఎట్లా అమ్ముతావు? తెలంగాణలో నీది కాని భూమిని నువ్వు ఎట్లా అమ్ముతావు? అంటే తెలంగాణ వాళ్ళు కష్టపడితే రానివి. నేను ఒక డాక్టర్ని, మీరు ఒక యాంకరు, వెంకటేశ్వర గారు వచ్చేసి ఒక బిజినెస్ మ్యాను, మన ఆస్తులు అంత ఉండవు. మరి మనం ఎందుకంటే ఒక నిబద్ధతగా నిజాయితీగా మన కష్టాన్ని నమ్ముకొని మనం బతుకుతున్నాం. మరి మీరు ఇక్కడ వచ్చేసి, నేను పేర్లు చెప్పాల్సిన పని లేదు, హైటెక్ సిటీ చుట్టూ ఏ సినిమా యాక్టర్ భూములు ఉన్నాయి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైంది, ఎన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వచ్చినవి, ఆ దోపిడీ ఎవరిది, దాని వెనకాల ఎవరున్నారు ఆ దోపిడీ వెనకాల? అయితే జయరామ్ గారు, ఇన్ అడిషన్ టు దాట్ నేను ఐఎమ్ యాడింగ్ ఒక కామెంట్ ఎవరో చేశారు, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళు ఏమంటే పచ్చళ్ళు అమ్మిన రామోజీరావు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంత పట్టుకొచ్చాడు, ఐడిపిఎల్లో ఉద్యోగం చేసే అంజిరెడ్డి ఎంత పట్టుకొచ్చారు, తర్వాత కాలువల కాంట్రాక్టర్ జీవీకే రెడ్డి ఎంత పట్టుకొచ్చారు. దట్ వాజ్ ద కామెంట్. ఇంకొకటి, ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు తీసుకొచ్చిన మూట సొమ్ము ఎంత, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆస్తులు ఎంత, ఇవి కదా, ఈ లెక్క పెడదామా, ఇవి తీద్దామా? అంటే మీకు ఇవి కాదు అసలు, ఇది ఏది కూడా ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ కాదు. ఇక్కడ ఇడుపు కాగితం అనేది ఒక ఇంటెన్సివ్గా ఉండే ఒక భావము, ఒక బంధము. దాని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు కదా నోరు జారింది. మిత్రుడు శ్రీరామ్ ఎందుకు దీంట్లో ఎగ్జిట్ అయినా తెలియదు, కానీ ఇక్కడ తను చెప్పింది ఏంటంటే ఇంకొక మాట కూడా చెప్పారు. ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, మేము రావడానికి ఎవరి జాగీరు కాదు కదా. అరే, ఎవ్వరి జాగీరు కాదు. పవన్ కళ్యాణ్ తెలివి తక్కువగా మాట్లాడిన విషయాన్ని పవన్ కళ్యాణ్కి నేను 100 సార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను, మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద, ఇక్కడే జనసేన పార్టీ పురుడు పోసుకున్నది, ఇక్కడే జనసేన పార్టీ పుట్టింది, అంటే ఇది తెలంగాణ పార్టీ. అంటే కంటెస్ట్ కూడా చేశారు కదా తెలంగాణలో, ఆల్రెడీ కంటెస్ట్ కూడా చేశారు వాళ్ళు. అదే చెప్తున్నాను, ఆంధ్రాకి వెళ్ళిపోమన్నది ఎవరు? నువ్వు వెళ్ళిపోయినావు. సో ఇక్కడ తెలంగాణలో కంటెస్ట్ చేసినావు. తెలంగాణ ప్రజలకు నువ్వు ఎందుకు దూరం అయినావు? నువ్వు ఆంధ్రకు మోస్తే కదా తెలంగాణ ప్రజలు దూరం పెట్టింది నిన్ను. తెలంగాణ గురించి మాట్లాడితే కదా తెలంగాణ ప్రజలకు దూరం అయింది నువ్వు. తెలంగాణ ఇవ్వగానే 11 రోజులు భోజనం మానేస్తా అన్న తర్వాత కదా తెలంగాణకు నువ్వు వ్యతిరేకిగా మారినావు. అదొకటి, అక్కడ నిన్ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టిళ్ళు. ఆ తర్వాత నువ్వు కంటెస్ట్ చేసావు, 0.
ఆ తర్వాత స్థానిక మొన్న రీసెంట్ గా స్థానిక సంస్థలలో చేశావు, అది జీరోనే. అనేక సందర్భాల లోపల అంతకు ముందు కూడా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేశావు, అది జీరోనే. ఇక నీ అన్నదమ్ములవి, నీ కుటుంబాలవి, నీ బంధువులవి, నీ మిత్రులవి సర్వం తెలంగాణలోనే ఉన్నారు. ఇది తెలంగాణ ఆస్తిలో నువ్వు భాగం. కానీ తెలంగాణ రీసెంట్ గా ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా విన్నాం కదా మనం, కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అని అంటే దానికి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది, అందుకోసమనే కొబ్బరి ఇది అని మాట్లాడారు కదా వెరీ రీసెంట్ గా. అదే ప్లీజ్ ఒక్క నిమిషం, అదే అక్కడికి వస్తున్నాను. ఇక్కడ నీ ఆస్తులన్నీ తెలంగాణలో ఉంటాయి, నువ్వు నెలకు 15 రోజులు తెలంగాణ ఉంటావు, తెలంగాణకు వస్తే ఆపే దమ్మడం అని నువ్వు తెలంగాణలో ఉన్నావు, రావడం ఎందుకు? తెలంగాణ నుంచి వెళ్ళిపోతా కదా రావడానికి, కొత్తగా వచ్చేదేముంది? తెలంగాణలో ఉండి నువ్వు తెలంగాణ అంటే రెచ్చగొట్టడం కాదా? ఇది రెచ్చగొట్టే విధానం కాదా? ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ దోపిడీ చేసినప్పుడు లేని కక్ష, తెలంగాణను చెరబట్టినప్పుడు లేని కక్ష, తెలంగాణలో భూములు కొల్లగొట్టినప్పుడు లేని కక్ష ఆంధ్ర కోనసీమలో ఉన్న కొబ్బరి బొండాల మీద వచ్చిందా? 25 రూపాయలు పడితే కొబ్బరి బొండం వస్తుంది, దాని మీద కళ్ళు ఎందుకు పడతాయి? అది దొరకందా? ప్రపంచంలో దొరకని కొబ్బరి బొండం ఉందా? తెలంగాణలో భూములు దొరకవు, హైదరాబాద్లో భూములు దొరకవు, ప్రపంచం మొత్తం హైదరాబాద్ భూములు ఉండవు, హైదరాబాద్లోనే ఉంటాయి. దీనికోసం కదా మీరు వెంపర్లాడేది, ఇక్కడ భూములను కొల్లగొట్టడం కోసం కదా. అంటే ఇక్కడ నీ కొబ్బరి బొండాలకు మా భూములకు ఉన్న వ్యత్యాసం ఎంత? దాని గురించి చర్చ పెడతామా అంటే ఈరోజు ఈ చర్చలోకి రారు. నీ కొబ్బరి బొండాలు అనేటివి నిజంగా తెలంగాణ వాళ్ళ కళ్ళు పడితే ఎండిపోయే లెక్క అయితే మరి నువ్వు కూడా ఎండిపోవాలి కదా, మరి అది జరగలేదే. అంటే ఈరోజు దాడి చేసే విధానం లోపల నోటి దురదతో మాట్లాడతారు తప్ప ఇంత మించి ఏం లేదు. నేను పదే చెప్తున్నాను, ఒకటే మాట చెప్తాను, ఇది ఆంధ్ర బిడ్డలకు సంబంధించిన అంశం కాదు, కొంతమంది ఆకతాయిలు చేస్తున్న డ్రామానే. దాన్ని మీరు కంట్రోల్ చేయండి. అరే అట్లా చెయ్యొద్దురా, అది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయము. ఇది ఆంధ్ర యాసలో భాషలో కానీ మనకి ఇలాంటి భావం ఉండదు. కానీ అమ్మలు ఉన్నారు, అన్నం పండించిన రైతులు ఉన్నారు అని చెప్పండి, దాన్ని ఒప్పుకుంటాం, దాన్ని డెఫినెట్ గా ఆహ్వానిస్తాం. కానీ ఇప్పుడు కంట్రోల్ చేసేలాగా కనబడట్లేదు కదా. ఇప్పుడు మనకి శ్రీరామ్ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పారు కదా, ఇంకా మేము ఊరుకోము, ఉపేక్షించము, దీని ఒక ఉద్యమంగా తీసుకెళ్తాము, మేము ఎంతకాలం తిడితే పడాలి, ఇలాగే ఇంకా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కదా ఇవి. శ్రీరామ్ గారికి నేను ఒక సలహా ఇస్తున్నాను. శ్రీరామ్ గారు, మీరు ఆంధ్ర ప్రజలు జై ఆంధ్ర పెట్టండి, మేము జై తెలంగాణ అంటాం. మీ జై ఆంధ్రకు తెలంగాణ సపోర్ట్ ఇస్తారు. చలో దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, ఇది కేసీఆర్ గారు కూడా ఇదే మాట చెప్పిండు చాలా సందర్భాలు. మీరు జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకురండి, మేము జై తెలంగాణ మీకు సపోర్ట్ గా వస్తాము అని చెప్పినాం. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం, మీరు జై ఆంధ్ర అనండి, మేము జై తెలంగాణ అని చెప్పి సపోర్ట్ ఇస్తాం. రైట్.